నమస్కారం అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. సో ఇప్పుడైతే మనం బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అయితే ఉన్నాం. ఎపిసోడ్ నెంబర్ 6. ఈ వ్లాగ్ కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ పర్టికులర్ వ్లాగ్లో అయితే స్వామివారికి పంచగట్టిరు. ఒక 7 నుంచి 8 విగ్రహాలకైతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే పంచ అయితే కట్టేశారు అనమాట. అట్లనే కొన్ని విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ కూడా గోయింగ్ ఆన్. సో ఈ పర్టికులర్ వ్లాగ్లో ఏమేమి విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి అండ్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవన్నీ మనం ఉమేష్ భాయ్తో మాట్లాడి తెలుసుకుందాం. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ద బ్యూటిఫుల్ సపోర్ట్. జై శ్రీ గణేష వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, కొన్ని విగ్రహాలు ఇంకా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 నెమలీలు ఉన్నాయి అండ్ స్వామివారికి వచ్చేసి 4 చేయిలు. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనము కొన్ని విగ్రహాలు ఎక్కడెక్కడ పోతున్నాయో అవి రివీల్ చేస్తాం అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు మణికొండకి వెళ్తుంది. మణికొండక రాజా యాక్చువల్గా కవర్లు వేసేసారు డస్ట్ పడుతుంది అనేసి. సో బ్యాక్ డ్రాప్ అయితే సూపర్ ఉంది. మొత్తం బ్యాక్ డ్రాప్లో అయితే అన్ని పాములు ఉన్నాయి అనమాట. సో అక్కడ కొంచెం పెద్దగా ఉంది శేషనాగ్. సో మిగతా చిన్న చిన్నగా ఉన్నాయి. సో మణికొండక రాజా ఎక్కడైతే విగ్రహం పెడతారో చాలా పాత కమిటీ అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ ఆగమన్ కూడా కవర్ చేద్దాం, వాళ్ళ మండపం కూడా పోదాము. అట్లనే మన ఉమేష్ భాయ్తో మాట్లాడదాం. సో ఉమేష్ భాయ్, రామ్ రామ్, నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనము ఏమేమి ఇంకా అవైలబుల్ ఉన్నాయో అవి చూద్దాము. అండ్ వేరే సైడ్ కూడా మీరు పంచవర్క్ అయితే అయిపోయింది అన్నారు కదా, అవి కూడా చూద్దాం. ఓకేనా? సో ఈ విగ్రహం వచ్చేసి మనం స్కెచ్ చూపెట్టండి అన్న. సో ఇక్కడ మనకైతే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సో లాస్ట్ టైం ఓన్లీ మనకు లైట్ కలర్ అయితే వేస్తుండ అనమాట. ఈసారి మనకు బాడీ టోన్లో వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది. సో ఇట్లా కనిపిస్తుంది మనకు విగ్రహం, చూడొచ్చు. సో ఎప్పుడైనా మనకు శివుడు వచ్చేసి మనకు బ్లూలో ఉంటాడు, బట్ వీళ్ళు ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో గ్రీన్లో ఇచ్చింది అనమాట. సో చాలా యూనిక్ ఉంది. మోడల్ బుక్ అయిపోయింది కదన్నా? అవైలబుల్ ఉంది, ఇది అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. అండ్ స్వామివారి తలపైన వచ్చేసి మన గంగామాత. సో మొత్తం వెల్డింగ్ చేసేది మన కాక. ఇక్కడ కాక మీ పేరు? లక్ష్మణ్ కాక అయితే మన బాహురాయ ఆర్ట్స్లో మొత్తం వెల్డింగ్ చేస్తున్నాడు. అండ్ పెయింటింగ్ చేసేది కుల్దీప్ బాయ్. సో పెయింటింగ్ చేసేది కుల్దీప్ బాయ్. అక్కడ మన అనీష్ కూడా ఉన్నాడు, ధూల్పేట్ ఆర్ట్స్. తప్పకుండా అనీష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ధూల్పేట్ ఆర్ట్స్ ఆయన ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉంటాయి. కలుద్దాం తమ్ముడు, థ్యాంక్ యూ. సో అన్న, ఇది ఏందన్నా ఇప్పుడు ఈ విగ్రహం ఇంకా అవైలబుల్ ఉందా? లేదు, బుక్ అయిందన్న. ఇది బుక్ అయిపోయింది. ఓకే ఓకే. సో ఇది ఎంత టైం పడుతుందన్నా మొత్తం ఇట్లా గోల్డ్ వర్క్ అయిపోవడానికి? ఒక 1 వీక్ లోపల మొత్తం పంచా వర్క్ కానీ కలర్ వర్క్ కానీ మొత్తం అంతా రెడీ అయిపోతుంది. ఓకే ఓకే. సో మిగతా ఎక్కడైతే అవైలబుల్ అవి కూడా చూసుకుందాం. ఓకే ఓకే ఓకే. సో అన్న, ఇప్పుడు ఈ పర్టికులర్ షెడ్లో టోటల్ ఎన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి? ఇంకా 9 విగ్రహాలు ఉన్నాయి. ఓకే, చూద్దాం అవి కూడా. సో ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఇక్కడ పంచవర్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఎల్లో కలర్. సో స్వామివారు వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లాస్ట్ టైం కూడా చెప్పినా కదా, లయన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎల్లో పంచ విత్ మెరూన్ షాల్వా. అట్లనే ఇంకొక కాంబినేషన్ వచ్చేసి బ్లూ విత్ కొంచెం డార్క్ పింకిష్ షాల్వా. సో ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారికి 6 చేయిలు ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి కొంచెం దాంతో కాంబినేషన్ లైట్ బ్లూ ఉంది విత్ గ్రీన్ షాల్వా. ప్రతి ఒక్క విగ్రహానికి డిఫరెంట్ పంచలు. మళ్ళీ బార్డర్ పట్టి ఏముంది కదా, ఎల్క మోదక్ని పట్టుకున్నట్టు ఈ బార్డర్ పట్టి. ఈ బార్డర్ పట్టి ఓకే. అంటే డిఫరెంట్ కలర్. ఓకే. సో ఇది నేను అబ్జర్వ్ చేయలేదు. ప్రతి పంచకు కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్లో బార్డర్ పట్టి ఇచ్చారు అనమాట. ఎల్క ఉంది. ఎల్క సో ఆ బార్డర్ పైన కూడా మనకు మూషిక వాహనం ఉందన్నమాట. సో ఏదైతే మనకి ఇక్కడ నడుముకి ఏదైతే కట్టిరో సో దాని కాంబినేషన్లో అయితే ఈ బార్డర్ ఉందన్నమాట. సో ఇంకొక విగ్రహం చూద్దాం. ఈ విగ్రహం కూడా మనకు నియాన్ కలర్ ఇచ్చారు, గ్రీనిష్. సో నైట్ టైంలో అయితే మంచి ఫొటోస్ అయితే వస్తాయి లైటింగ్లో. సో ఏమేమి అవైలబుల్ అవి ఉన్నాయో చూద్దాం. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. కేత్వాడిక రాజా 4 చేయిలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ గుర్రాలు ఉన్నాయి అన్నమాట. సో ఇది ఎంత ఫీట్ హైట్ ఉందన్న? విగ్రహం వచ్చేసి 14 ఫీట్లు, 14 ఫీట్. బ్యాక్గ్రౌండ్ బట్టి 17 ఫీట్స్ అవైలబుల్. 17 ఫీట్. ఓకే. ఇంకన్నా ఇంకేం అవైలబుల్ ఉంది? ఇక్కడ ఇది బుకింగ్ ఉంది. ఓకే, ఇది బుక్ అయిపోయింది. పెద్ద విగ్రహం ఇది అవైలబుల్లో ఉంది. సో ఈ విగ్రహం వచ్చేసి అవైలబుల్ ఉందంట. సో ఎట్లయితే మనకు అక్కడ విగ్రహాలు ఇట్లా మనకు కొంచెం మనకు ఫ్రంట్లో కనిపిస్తున్నది సైడ్ వ్యూ ఉందన్నమాట. ఈ విగ్రహాలు హాఫ్ బాడీ. సో ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. ఎన్ని ఫీట్ ఉందన్న ఇది? విగ్రహం వచ్చేసి 12 ఫీట్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 15 ఫీట్.
ఓకే సో 12 ప్లస్ 350. ఎస్. ఇంకా ఇంకేం అవైలబుల్ ఉన్నాయి? ఇది బుకింగ్ ఉందన్న. సో ఈ విగ్రహం బుక్ అయిపోయింది. అక్కడ మనకు హార్స్ ఇచ్చింది కదా గుర్రం, ఇక్కడ వచ్చేసి మనకు సింహం ఇచ్చిండు 6 హ్యాండ్స్. ఓకే ఇంకానా? దిస్ వన్ అవైలబుల్. సో ఈ విగ్రహం అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ. మనకు చింతామణి స్టైల్లో స్వామివారు వచ్చేసి మనకు 4 చేయిలు ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శంఖం టైప్ ఉంది కొంచెం. ఓకే సో చిన్న విగ్రహాలు కూడా చూసుకుందాం. ఈ విగ్రహం తెనాలి పోతుంది. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ బుక్ చేసుకున్నారు. తెనాలి అన్న గుంటూరా? తెనాలి. ఓకే ఆంధ్రప్రదేశ్. సో ఏపీ తెనాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహాలకు కూడా మీరు కలర్ షేడింగ్ చూసుకోవచ్చు. సో బాడీ టోన్ పైన మనకు కొంచెం పింకిష్ షేడ్ అయితే ఇచ్చారనమాట. అట్లా ఇంకేం అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ? ఇది ఒక అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం మన ఈ పెద్దదా? ఇది ఒక. సో ఈ పెద్ద విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో బాహురాయ ఆర్ట్స్లో ఇంకా మనకు మెయిన్ షెడ్లో అయితే ఒక 4 నుంచి 5 పెద్ద విగ్రహాలు అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి. మిగతా అన్ని బుకింగ్ అయిపోయినాయి పెద్ద సైజ్ అయితే. సో ఈ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలరింగ్. సో ఫోటోగ్రాఫ్స్ తీస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు బాడీ టోన్, స్కిన్ టోన్ కూడా డిఫరెంట్గా ఇచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా మనకు కొంచెం బ్లూయిష్ కాంబినేషన్లో అయితే ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో మన వినాయకుడు వచ్చేసి మనకు బాలాజీ రూపం. గోవిందా. ఇంకా కుందన్ వర్క్ అయ్యేది ఉంది. ఓకే. కుందన్ వర్క్ ఆర్టిస్ట్ వచ్చేసి ముంబై నుంచి వచ్చారు, రాజ్దీప్ యాదవ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ముంబై. ఓకే. సో ఇక్కడ నరసింహస్వామిది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకైతే బాడీ కలర్ అయితే అయిపోయింది. సో మనకు ఇక్కడ లయన్ స్వామివారు వచ్చేసి హెడ్ కూడా కలరింగ్ బాగా అయింది అనమాట. సో ఇది కూడా స్కిన్ టోన్ డిఫరెంట్గా ఇచ్చింది, కొంచెం వాయిలెట్ కలర్లో. డిఫరెంట్ కలర్ చేంజెస్ ఉన్నాయి అంటే బాడీ టోన్ కానీ. ఓకే. అంటే కలర్ కస్టమర్ నచ్చినట్టు కూడా మనం కొంచెం డిజైన్ చేయగలిగింది. ఓకే. అట్లా ఇంకా కూడా కొన్ని విగ్రహాలు చేసినాం ఇక్కడ. ఓకే. అవి ఆల్మోస్ట్ బుకింగ్ అయినాయి. ఇవన్నీ ఇచ్చినాయి చేసేటున్నాయి. ఎస్. సో ఇవన్నీ విగ్రహాలు ఇంకా ఇవన్నీ బుకింగ్ అయిపోయినాయి అంటే ఇవి కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు. సో అన్న ఇప్పుడు మీరు ఓన్లీ 9 విగ్రహాలే ఉన్నాయి అంటారు, మళ్ళీ కస్టమర్ కావాలంటే ఎట్లా మరి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే బుకింగ్ క్లోజ్ చేసిన అన్న, స్కెచెస్ తీసుకోవడం కానీ. ఓకే. ఎందుకంటే ఈసారి అయితే అయిపోయినాయి, 100 విగ్రహాల కన్నా ఎక్కువ అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ గా చూద్దామని ఆలోచనలో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ లో పెద్దది అవుట్లెట్ చాలా గ్రాండ్ గా ఓపెన్ చేద్దామని చూస్తున్నాము. గ్రేట్. చాలా వేరే ప్లేస్ లో కూడా. ఓకే, వెరీ గుడ్. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ లేకపోతే? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవుట్లెట్లు ఓపెన్ అవుతున్నాయి నెక్స్ట్. వెరీ గుడ్. సో ఏదన్నా పక్కకు కూడా నాకు మొన్న ఒక వర్క్ షాప్ అది చూపించారు, అక్కడ ఏంటి మరి ప్లాన్? వర్క్ షాప్ ఓపెన్ అయింది. సోలాపూర్ నుంచి విగ్రహాలు వస్తాయి కదా, ఆ విగ్రహాలు అక్కడ అంటే స్టోర్ చేయడానికి ప్లేస్ కొంచెం చేసినాం అనమాట. అలాగే కొన్ని విగ్రహాలు కూడా కొన్ని బుకింగ్ అయినవి ఉన్నాయి కదా, దాని అంటే అక్కడ స్టోరేజ్ లేక యూజ్ చేయడానికి. సుమారు ఎన్ని వస్తాయన్న సోలాపూర్ నుంచి విగ్రహాలు? సోలాపూర్ నుంచి ఒక 200 విగ్రహాలు వస్తాయి. 200 విగ్రహాలు. నాగోల్ సరస్వతి కాలనీ ఉంది కదా, అవును, ఆ పిల్లర్ నంబర్ 847. ఓకే. అక్కడైతే మనకు ఓన్లీ డిస్ప్లే ఎలా ఉంటది, వినాయకుడు ఎలా ఉంటది, ఓకే, దాని అక్కడ పెడతాం మనం అక్కడ. ఓకే. సో అక్కడ కూడా మీరు అమ్ముతారు, ఇక్కడ కూడా అమ్ముతారు? ఎస్, అక్కడ అవుట్లెట్ అన్నమాట ఓన్లీ. ఓకే. సో ఇప్పుడు పెద్ద విగ్రహాలు ఏం ఆర్డర్ తీసుకోరు? ఇంకా పెద్ద విగ్రహాలు ఏం ఆర్డర్ తీసుకుంటే లేదు. ఓకే. సో ఇది ఎక్కడ పోతుంది అన్న? ఇది ఇంకా చెప్తలేరు మీరు. ఏది కొంచెం సీక్రెట్ అన్న, కొంచెం చాలా బాగుంది అన్న. ఈ విగ్రహం వచ్చేసి మనకు వాయిలెట్ కాంబినేషన్ లా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మేబీ కుందన్ వర్క్ అప్పుడు, ఐస్ పెయింటింగ్ అప్పుడు నేను వస్తా. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయిందా అన్న? బుక్ అయిందన్న. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఎట్లా? నెక్స్ట్ ఏముంటుంది మరి అప్డేట్? ఇప్పుడు వచ్చేసి రాజ్దీప్ యాదవ్ అయితే కుందన్ వర్క్ ని చేయడానికి మెటీరియల్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడ? ముంబై వెళ్ళాడు. ముంబైకి. ఓకే. అదే తర్వాత వస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత కుందన్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. ప్రతి కస్టమర్ రావచ్చు, చూడొచ్చు, విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి దొరకకుండా కానీ నెక్స్ట్ ఇయర్ కూడా అవైలబుల్ అంటే ఇవ్వగలుగుతాం. ఓకే. సో మేము కూడా వెయిటింగ్ అన్న. కుందన్ వర్క్ గురించి అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అనమాట, కుందన్ వర్క్ పంచ సంబంధించిన వర్క్ అప్డేట్స్ కావాలనేసి. సో మళ్ళీ ఎపిసోడ్ నంబర్ 7లో అయితే మనం మన బాహురాయ ఆర్ట్స్లా కుందన్ వర్క్ ఎట్లా గోయింగ్ ఆన్, పంచ వర్క్ ఎంతవరకు వచ్చింది అవన్నీ చూసుకుందాం. ఒక్కసారి పంచ వర్క్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఏమైనా ఉందా ఆల్బమ్ టైప్? అంటే ఏ టైప్ ఆఫ్ అవైలబుల్ ఉంది కస్టమర్కి? అంటే ఎలాంటి కలర్ చాయిస్ చేసుకోవాలి అలాంటి విధం మనము మనతో అవైలబుల్ ఉంది. ఓకే. సో క్యాటలాగ్ ఉంటుంది. ఓకే. కస్టమర్ కు చూపించడానికి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకు బాహురాయ ఆర్ట్స్లో ఒక క్యాటలాగ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే వాళ్ళు పంచ కూడా మనకు రెడీ చేసిస్తారు. అండ్ ప్రతి కలర్కి కూడా మనకు ఒక నంబరింగ్ అయితే ఉందన్నమాట. సో డెఫినెట్లీ మీరందరూ బాహురాయ ఆర్ట్స్కి రండి. ముంబై టైప్ వినాయకులు కాకుండా వీళ్ళు సోలాపూర్ స్టైల్లో కూడా విగ్రహాలు సోలాపూర్లోనే రెడీ చేసి ఇక్కడ తీసుకొస్తారనమాట. సో చాలా ఫేమస్ సోలాపూర్లో బాహురాయ ఆర్ట్స్ అంటే. సో డెఫినెట్లీ వాళ్ళ ఇంకా 2 స్టాల్స్ ఉన్నాయి.
ఒకటి వచ్చేసి ఉప్పల్ల, ఇంకోటి వచ్చేసి ప్రజెంట్ వర్క్షాప్ ఉందో ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్. ఓకే, సో ఇంకేమైనా చెప్దాం అనుకుంటారా అన్న సబ్స్క్రైబర్స్కి? ఏం లేదు, సోలాపూర్ వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. 3 ఫీట్ నుంచి 6 ఫీట్ 7 ఫీట్ 8 ఫీట్ వరకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. ఓకే, అందరికి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, సో మళ్ళీ కలుద్దాం అన్న. ఓకే, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అప్డేట్ మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ మెయిన్ వర్క్షాప్ నుంచి. సో నెక్స్ట్ వ్లాగ్లో వాళ్ళ కొత్త వర్క్షాప్ ఏదైతే ఓపెన్ ఉందో అక్కడికి కూడా పోదాం. అట్లనే ఒకవేళ సోలాపూర్ నుంచి మోడల్స్ వస్తే అవి కూడా మీకు చూపిస్తాను. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అలాట్. జై శ్రీ గణేష, జై హింద్, జై శ్రీరామ్.